మనందరికీ ఉద్యోగం ఇచ్చే వాక్యం అది. 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమందు నివసించువారు, అందరు చెప్పండమ్మా, దేవుని మందిరమందు నివసించువారు, నాతో కలిసి మాట చెప్పండి. దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. ఇప్పుడు ఈ రాత్రి మనం అందరం ఎవరము చెప్పాలి. చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుస్తూ మనమందరం ఎంతో ధన్యులు. సరే, ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి విశ్వాసులకు తండ్రి అయిన ఎవరైనా, మా తండ్రి మాకు తెలియడయ్యా, విశ్వాసుల తండ్రి మాకు చెప్పండి ఎవరు? అబ్రహాం. తెలుసా, కొంతమంది తల్లిదండ్రులు చనిపోయింది గుర్తుపెట్టుకోవాలి. బ్రతికి బాగా సాకింది కొంత గుర్తుంటుంది, కానీ చనిపోయింది వారు మన కొరకు బాధపడింది అన్నీ ఏం చేస్తారు, మర్చిపోతారు. అవునా కాదా? కొంతమంది ఎప్పుడు చనిపోయాడు మీ నాన్న? అయ్యో చాలా సంవత్సరాలు. మీ అమ్మ ఎప్పుడు చనిపోయి? చాలా సంవత్సరాలు. గుర్తుండదు కొంతమంది. మీ అమ్మ ఎలా సాకింది నేను గుర్తుండదు కొంతమంది. చూడండి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె దేవుని పిల్లలకి భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన తల్లిదండ్రులను, యోగక్షేమాలను, అన్ని విషయాలను మనం గుర్తుంచుకుందుముగాక. అది దేవునికి ఇష్టం. అలాగే విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము గారి జీవితంలో ఈ రాత్రి ఒక శ్రేష్టమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాం. 4 బలిపీఠాలు కట్టాడు అబ్రహాం గారు. ఎన్ని బలిపీఠాలు? ఉద్యోగంగా వెళ్ళాడు. నేను కూడా తగ్గుతూ వచ్చాను కదా. తెల్లవారుజాము 4 పోయింది, 3కి వచ్చింది, 2కి వచ్చింది, ఇప్పుడు 1, 12:30. ఇంకా మీరు కొంచెం మూలిగితే ముందే అట్లా ఉంది కదా పరిస్థితి. జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి మంచి విషయాలు. వారం ఇప్పుడు ఈరోజు 7వ తారీఖు ఈ వాక్యం చెప్పమంటే వచ్చే 7 వాక్యం కొరకు నెలంతా ప్రార్థన చేస్తాను. దేవుడు మంచి వాక్య సిద్ధపరిచిస్తాడు. దైవజనమా, ఈ మాటలు వ్యర్థమైనవి కావు. కాబట్టి మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. అబ్రహాము గారు తన జీవితంలో 4 బలిపీఠాలు కట్టాడు. బలిపీఠం అంటే ఏందనుకుంటున్నారు? దీని పేరు చెప్పండి, ఏంటిది? బలిపీఠం. మందిరంలో ఒక బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం మీద పరిశుద్ధమైనవే ఉంచుతాం. ఆమేన్. ఏముంటాయి ఇందులో? దీనిపైన పరిశుద్ధమైన బలిపీఠము అంటే పరిశుద్ధమైన ఉపకరణములు ఉంచే స్థలం. ఆమేన్. ఎన్నున్నాయంట అబ్రహాం గారి జీవితంలో? 4 ఉన్నాయి. వెంటనే మనం ప్రశ్నించుకోవాలి, మరి మనకు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయా? మన జీవితంలో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి? అబ్రహాం గారి జీవితంలో 4 బలిపీఠాలు. 4 బలిపీఠాలు. ఒక్కొక్కటి ధ్యానం చేసుకున్నాం. ఈ బలిపీఠం లేకపోతే మందిరంలో ఈ మైకు పెట్టుకోవడానికి వీలు చెప్పండి. ఈ ప్రత్యేకమైన అర్పణలు అర్పించే బాక్సులు పెట్టడానికి వీలు. ఆదివారం ప్రభు యొక్క ఆరాధనకు ఆయన శరీరమై ఉన్న రొట్టె, ఆయన రక్తమైన రసాన్ని ఉంచడానికి సాధ్యము. దేవుని వాక్యం ఇక్కడ పెట్టుకోవడానికి సాధ్యము. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి బలిపీఠాలు. మరి మన జీవితంలో కూడా బలిపీఠం లేకపోతే చాలా
నష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు. ఇది గుర్తెరిగి అబ్రహాం గారు తన జీవితంలో 4 బలిపీఠాలు కట్టుకున్నాడు. అబ్రహాం చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. బైబిల్ ఉన్న వారందరూ, బైబిల్ తెచ్చిన వారందరూ, చదవడం వచ్చిన వారందరూ ఏంటి ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గారి యొక్క చరిత్ర ప్రారంభమైంది. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, నీవు లేచి ఈ దేశం నుండి చదువు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము అంటే ఎవరితో చెప్పాడు దేవుడు? 12 అధ్యాయంలో చెప్పగానే వినాలి. 12 అధ్యాయం చెప్పగానే చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 7వ వచనములోనే ఆయన ఏం చేశాడు? బలిపీఠము. 7వ వచనం చదవండి. ప్రత్యక్షమై చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవా ఏం కట్టాడు? ఇది అమ్మా దేవుని యొక్క మందిరపు బలిపీఠ. ఆమేన్, ఆమేన్. నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కట్టుకోగానే మనం ఏం చేస్తాం తెలుసా? బాత్రూమ్ సిద్ధపరచుకుంటాం, బెడ్రూము సిద్ధపరచుకుంటాం, వంట రూము సిద్ధపరచుకుంటాం, అన్నీ సిద్ధపరచుకుంటాం. మంచిదే. బలిపీఠమును కూడా చెప్పాలి, సిద్ధపరచుకో. అబ్రహాం వచ్చి ఆ యొక్క హాయికిని బేతేలుకును మధ్య గుడారం వేసుకొని, అంటే ఇల్లు కట్టుకొని, ఆ రోజుల్లో కూడా అర్థమైందా? పాత నిబంధన కాలంలో ఇల్లు అంటే ఏంటి అమ్మా? పెద్ద పరదలు వేసుకొని గుడారం. ఆ తర్వాత పూరిల్లులు వచ్చాయి, ఆ తర్వాత పెంకుటిల్లులు వచ్చాయి, ఆ తర్వాత భవంతులు కదా. ఆ గుడారాలు ఏర్పాటు చేసుకున్న అబ్రహాం గారు వెంటనే దేవుని కొరకు ఏం చేశాడు? బలిపీఠం, అంటే దేవుని మందిరపు బలిపీఠం. మొదట కట్టిన బలిపీఠం పేరు దేవుని మందిరపు బలిపీఠం. మొదటి బలిపీఠం పేరు చెప్పండి. లేక దేవుణ్ణి ఆరాధించుటకు బలిపీఠం. నా ఇంటిలో దేవుణ్ణి ఆరాధించే బలిపీఠం ఉండాలి. దేవుని మందిరం అనే బలిపీఠము ఉండాలి. ఒక విశ్వాస ఇంటి కదా, వాళ్ళ బంధు వచ్చి అన్నం తిని ఆ కూర్చొని కుర్చీకి సిగరెట్ కాల్చారు. ఎక్కడ? ఇంట్లో. అంటే ఇంట్లో, మరి ఇంట్లో బయటే కూర్చొని సిగరెట్ కాల్చాడు. మనమైతే ఇంకా దానికి లెక్క వేసుకో, వాడికి ఇష్టమైన తాగిడు, మనం తాగలేదు, అది సంతోషపడి నువ్వు ఊరుకుంటావు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ ఇల్లు దేవుని మందిరం. ఆమేన్. నా ఇల్లు దేవుని మందిరం అయ్యా, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? నా ఇంటి అవతలకి వెళ్ళి తాగి పడేసి రా. నువ్వు అన్నావా ఎప్పుడన్నా? ఇంకా విచిత్రం ఏంటి తెలుసు? కొంతమంది మందు తెచ్చుకొని ఇంట్లో తాగుతుంటాడు, ప్యాకాట్లు ఇంట్లో ఆడుతుంటాడు, పనికిరాని కార్యాలు ఇంట్లో చేస్తాడు. మన ఇల్లు అలా ఉండకూడదు. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచుకుందాం. మన ఇల్లు దేవుని మందిరముగా ఉండాలి.
మందిరం బలిపీఠం ఉండాలి నీ దగ్గర. మందిరం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో అబ్రహాముకు తెలుసు కాబట్టి మొదట ఎప్పుడు మొట్టమొదట మందిరం అనే బలిపీఠము కట్టుకో. దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా చిగురించాలంటే జాగ్రత్తగా వినండి మాట. నువ్వు ఆత్మీయంగా చిగురించాలంటే మొదట నీకు మందిరానికి వెళ్ళే క్రమము ఉండాలి. మందిరానికి వెళ్ళే క్రమం, మందిరానికి వెళ్ళే క్రమం లేకపోతే నీ ఇల్లు దీవించబడదు. మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు చూడండి. ఆదికాండంలోని 28వ అధ్యాయం 28వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు. యాకోబు ప్రయాణమై వెళుతుంటే ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే భలే ఉండేది. ప్రయాణమై వెళుతూ ఉంటే ప్రొద్దు గుంకింది ఒక చోట. ప్రొద్దు పోయేసరికి పడుకుంటూ అక్కడున్న ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని ఏం చేశాడు, పడుకునేసరికంటే ఆయనకు కళ వచ్చింది. ఏమొచ్చింది? ఆ కళ ఏంటిదో తెలుసా ఒక నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడింది. దాని మీదకి దేవదూతలు ఎక్కుచు. మీ జీవితంలో కూడా కళలు వస్తాయి కదా. కళలు నిత్య ఆకాశానికి వేయబడడం అంటే అర్థం ఉన్నతమైన స్థలం. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ నీకు దర్శనమిచ్చారంటే ఆ కళ సామాన్యమైనది. ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళుటకు కలగనే స్థలం ఏదో తెలుసా? దేవుని మందిరం. ఇక్కడికి వచ్చి నువ్వు ఏ కలైనా కను. ఏ కలైనా కను. మనం ఆరాధించే దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు. చప్పట్లు కొట్టి యాకోబు ఒంటరిగాడే కలగంటున్నాడు. మామ దగ్గరికి వెళ్ళాలి, వివాహము చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, పెద్ద సంసారం కావాలి, కలగంటున్నా. ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళి కలగనినా జరగదేమో కానీ యేసయ్య మందిరానికి వచ్చి కల కంటే తప్పక జరుగుతుంది. ఆమె విజయవాడలో రిక్షా దొక్కేవాడు. అమ్మా భార్య ఇళ్లలో పాచి పని చేస్తాం. అక్కడే కూడా రిక్షా దగ్గరికి ఇల్లు ఉంటుందా? అమ్మా యేసయ్య దగ్గర కాదు, మన దగ్గర. ఆయన దగ్గర ఎవరికి ఉండాలో వారికే ఉండేది. మందిరము ఆయన వారిద్దరు వెళ్ళేటువంటి ఆ మందిరము అందరికంటే ముందెళ్ళి ఊడ్చి కడిగి చాపలేసి నీటుగా సిద్ధపరిచి చెప్పుల దగ్గర ఆయన కూర్చుండేవాడట. చూసారా? ఆమెమో వంట పని చేసి అన్నీ అయిపోయినాక ఇద్దరు వచ్చి మోకరిల్లి చివరిలో ఏం ప్రార్థన చేసేవాళ్ళో తెలుసా? ప్రభువా, నాకు నువ్వు ఇచ్చిన ఒక్క కొడుకు డాక్టరు కావాలయ్యా. చప్పట్లు కొట్టి ఏం కలగంటున్నారు వాళ్ళు? చెప్పాలి. అందరికి నోరులు ఉన్నాయి కదా. ఆమె ఏం కళ?
ఎవరికన్నా చెప్పారనుకోండి ఏమంటారు? మళ్ళీ నవ్వుతారా లేదా? అరే నువ్వే చదువుతున్నావు, నీ కొడుకు డాక్టర్ చెప్పాలా అని వాడిని మనం ఖండిస్తాం. అందుకని కళ ఎవరి దగ్గర కల్లా? ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కళ కనల. నువ్వు కూడా మనుషుల దగ్గర నువ్వు కళలు కనమాక మందిరానికి వచ్చి కళ కను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట, నా నామమున మీరు నన్ను ఏమడిగినా ఏం చేస్తానంటే దేవుడు ఏమడగమన్నాడమ్మా? చెప్పాలి. అదనక అది గట్టిగా చెప్పరాదండి. ఏమైనా అడగమన్నాడుగా. ఏమైనా నువ్వు ఏమైనా కలగనవచ్చు ఇక్కడ ఈ మందిరంలో. యేసు ప్రభుకి అమ్మ మీరు చదువుకోరు కదా, నువ్వేం పాచి పని చేసేదాన్ని, డాక్టర్ ఎందుకు కంటావులేమో కళ అని అన్నాడా? వీళ్ళందరూ అనుకోలేను, యేసయ్య అనుకోనే. సరే ఎంసెట్ రాసి రిజల్ట్ వచ్చేసరికి మంచి గవర్నమెంట్ కాలేజీలో MBBS సీట్ వచ్చింది. చప్పట్లు కొట్టి వారి కళ ఏమైంది? భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా నెరవేరదేమో. యేసయ్య దగ్గర నువ్వు కలగంటే చెప్పాలి అది తప్పక. ఆత్మీయంగా ఉన్నతమైన కలగనే స్థలం ఏదో తెలుసా? చెప్పాలి దేవుని మందిరం. కలగన్నాడట. ఏం కనపడుతుంది? ఉన్నతమైన స్థితి కనపడుతుంది. చూడండి 13వ వచనం నుండి 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి. నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే బహుగా సంతోషించేది ఎవరో తెలుసా? మొదట దేవుడు. ఇప్పుడు చెప్పాలి, బహుగా ఏడ్చేవాడు ఎవడు? సాతాను. నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే సంతోషించేది ఎవరమ్మా? మొదట అని ప్రక్క నుంచి పిలుస్తాడు. ఆమె యాకోబుకు పైగా నిలిచాడట. అంటే ఆయన తలగడ దగ్గర నిలబడ్డాడు. ఆమేన్. ఈ భూమి మీద ఎవరైనా సరే నువ్వు నిద్రపోతుంటే నీ తల దగ్గర నుంచి కాచుకొని ఉండేవాడు ఈ భూమి మీద ఎవడు చాలించున్నాడు. నేను ఆరాధించుచున్నాడే, మనం ఆరాధించుచున్నాడే ప్రభు. ఆయన మన తల దగ్గర వచ్చి నిలిచి మనకు క్షేమమిచ్చే. నువ్వు ఎక్కడ కనుగొనలేవు ఇలాంటి దేవుణ్ణి. ఆమె యాకోబు దగ్గర ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? దేవుడు వచ్చి తల పైగా నిలిచి, తల దగ్గర ఏమయ్యాడు? అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. నిలబడి ఏం చెప్తున్నాడు చూడండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడమ్మా, ఇస్సాకు దేవుడైన యెహోవానయ్యా. అంటే యాకోబు పండుకున్న సంగతి దేవునికి చెప్పాలి, తెలుసు. నీ తండ్రి దేవుడు. యాకోబు దేవునికి పరిచయం చేసుకుంటున్నాడా? దేవుడు యాకోబుకు పరిచయం చేసుకుంటున్నాడు. చెప్పాలి దేవుడే. చెప్పాలి యాకోబుకు పరిచయం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ దగ్గరకు వచ్చి ఆయనే చెప్తాడు, అయ్యా నీ తండ్రి. చెప్పాలి దేవుడు, నీ తాతల దేవుడు, నీ తాత ముత్తాతల దేవుడు పరిచయం చేసుకుంటాడు. చేసుకొని ఏమన్నాడు తెలుసా? నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తా. ఇది
ఈ మందిరం దేవుని దగ్గర హామీ పొందుకునే స్థలం. దేవుని దగ్గరమ్మా ఏం పొందుకుంటాం? నేను ఇస్తాను. దేవుని దగ్గర హామీ. ఈ మందిరము దేవుని దగ్గర నుండి హామీ పొందుకునే స్థలం. నీకుందా మందిరం? చాలాసార్లు చెప్పే మళ్ళా చెప్తాను. కనుకొండలో ఒక సేవకుడు, పూరీలు ముందు పందిరు ఉంది. ఆ పందిరి కాడ కూర్చొని ఎప్పుడు పందిరిలో బైబిలు చదువుకుంటాడు, ప్రార్థన చేస్తా ఉంటాడు. పందిరిలో ఒకరోజు ఒక లారీ ఆ రోడ్డు మీద వస్తూ అక్కడి నుండి 4 ఇళ్ళు దొక్కించుకుంటూ వచ్చింది. 4 ఇళ్ళు దొక్కించుకుంటూ వచ్చింది. 2 చచ్చిపోయారు. ఈయన దగ్గరికి వచ్చి ఆగిపోయింది. చప్పటి ప్రభువు ప్రార్థన. దేవుని మందిరం అనే బలిపీఠమును ఆయన అక్కడ ఏర్పాటు చేస్తాడు. కీడు అక్కడికి వచ్చి ఆగిపోవాలి. నిన్ను టచ్ చేయడానికి కీడుకు శక్తి చాలదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన దగ్గరికి వచ్చాను. అయ్యా నేను ప్రార్థన చేసే స్థలం అయ్యా, ఇది దేవుని మందిరం అయ్యా నా ఇల్లు అంటే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ కొంపలో నేను ఉన్నాను అంటారు. ఏడా చెప్పండి, కొంపలో నేను. ఇంకా కొంతమంది అంటారు 7 ఉండే కాడికి బస్ స్టాండ్లో ఉండడం నీ ఇల్లు అలా ఉండకూడదు. దేవుని చెప్పాలి. ఏం మునిగిపోయిందాము కొంచెం గట్టిగా చెప్తే దేవుని మందిరంగా మలుచుకో. మందిరముగా నీ ఇంటి నువ్వేం చేయాలి? దీని ద్వారా బలిపీఠం. అప్పుడు దేవుడు నీకు హామీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన నీ సంతానము భూమి మీద ఇసుకలాగా పెరిగిపోతాయా. ఇప్పుడు దేవుడు యాకోబుతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చెప్పాలి, ఏం చేస్తున్నాడు? మందిరం అంటే దేవుడు మనతో మాట్లాడే స్థలం. దేవుడు మనతో మాట్లాడే స్థలం. మందిరాన్ని అనుభవిస్తున్నాడు యాకోబు. ఆమేన్. అందుకని యాకోబు జీవిత చరిత్ర అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఆత్మీయ జీవితంలో నీ ఇంటిని ఒక బలిపీఠ మందిరముగా మార్చుకోగలిగితే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడునుగాక. తర్వాత వచ్చిన చదవండి. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును ఏమవుతావు? వ్యాపించడం అంటే విస్తరించడం. వ్యాపించడం అంటమా విస్తరించు. చెప్పండి నోటితో, విస్తరించు. నువ్వేమవుతావు? విస్తరించు. ఎలా విస్తరించబడతావు? చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు. ఏందమ్మా నీరసం? నా పరిస్థితి మీకు చెప్తే ఆశ్చర్యపోతా. భయంకరమైన తలనొప్పిగా ఉంది. బాగోలేదు పరిస్థితి. ఇంత ఇది అయినా మనం ఆరాధించే దేవుడు బలపరిచే నీరసంగా ఉంటే ఎట్లా? చెప్పండి. చప్పట్లు కొట్టండి అంటే ఒక ఆమంట ఒక చెయ్యికే పడుతుంది. ఆ సేవకుడు
ఒక ఆయన పక్కన ఆయన చెప్పాడంటే ఆమె చెయ్యి లేపలేకపోతే పాపం ఏమైందో కనుక్కోండి. ఆడెళ్ళి అమ్మాయి ఏం చెయ్యంటే లేదంటే ఆమె చెబుతుందే జంతికలు ఉన్నాయ్యా ఇప్పుడు తినుకొని కొడుతున్నా. ఊళ్ళో ఏమున్నాయి? చప్పట్లు కొట్టమని లేయటం లేదన్న చెయ్యి ఇది తీసుకోవటము ఎంత మళ్ళీ చెయ్యిపోయి ఆ జంతికల్లోనే పడుతుంది. చప్పట్లలో పడట్లేదు, చప్పట్లో పడతాయి. హుషారు కాదు. దేవుడు నీతో మాట్లాడేది మందిరములో. నీ ఇంటి నువ్వు ఎదురు ఎలా మలుచుకోవాలా? ఒక ఇంట్లోకి వెళ్తే సగం బట్టలు వేసుకున్న సిరి దేవుడు అసలు ప్యాంటు చిరిగిపోయిన వేసుకున్న ఇంకొకటి బొమ్మ అన్ని బొమ్మలు పెట్టుకోవాలి ఒక ఇంట్లో. దేవుడు ఆ ఇంట్లోకి రాడు, ఆ ఇల్లు వర్తిల్లదు, ఆ ఇల్లు వ్యాపించదు. వాళ్ళ బిడ్డలు వర్తిల్లనే వాక్యం అక్కడ ఏం చెబుతుంది? నువ్వు వ్యాపిస్తావు. ఎక్కడెక్కడ? 4 దిక్కులు చెప్పాడు. చదవండి. ఉన్నాయా? పడమడ, తూర్పు, ఉత్తరము. వ్యాపిస్తావు. యాకోబు జీవితంలో ఇంకా చదువు మన తర్వాత వచ్చిన భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఏమవుతారు? నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదం. ఆమె నీ బిడ్డలు అడుగు పెడితే ఆశీర్వాదం. ఆశీర్వదించబడతారు. ఇవన్నీ ఎక్కడ అనుకున్నారు? కలగంటుండు మర్చిపోతారు. ఏం గంటుండు? కళ్ళు ఎన్నో చూడు అమ్మ. ఎన్ని విషయాలు? చాలా విషయాలు వస్తావు. అంటే మనం కలగనే స్థలము మందిరం అయితే ఈ మందిరంలో చాలా విషయాలు మనము పొందుకోగలము. ఆమె కలగంటాం. తర్వాత వచ్చిన చూడండి ఇంకా బలమైంది. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం. అందరు చదవండి ఆ మాట. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేనేం చేస్తా? నేను ఎన్ని బుర్రలో పెట్టుకోండి అమ్మా. ఈ వాక్యాలను ఏం చేయాలి? బుర్రలో. అందరూ మైండ్ అంట. ఇంగ్లీష్ అయింది అందరికీ కదా. మైండ్లో పెట్టుకోవాలి. అవి చాలా అవసరమైన మాట. ఈ మాట 15వ వచనం అందరి మదిలో బుర్రలో ఉండునుగాక. ఏంటా వచనం? నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను ఎక్కడికి వెళ్తా? మా ఉదయం లేచి ఇంకా మనం ఊరుకో, మన 2 కాళ్ళు ఏడాడో. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను కాపాడుతా. ఆమె మధ్య పేపర్లో చూసాను. పెళ్ళికి పోతున్నారు భార్య భర్తలు ఇద్దరు బండి వేసుకో. పెళ్ళికి పోయి ఎట్లా పోతారమ్మా? మీ వాళ్ళు నిద్రపోతారు. చెప్పాలి ఎట్లా పోతారు? మామూలుగా ఉండదులే కదా. బ్రహ్మాండంగా తయారై వెళ్తుంటాము కానీ ఆశ్చర్యం. స్పీడ్గా పోతూ ఉంటే ఒక పాము గద్ద పట్టుకొని వెళ్తా ఉంటే తప్పించుకొని ఎగురొచ్చాడు మెడలో. పొలందండ అయితే బాగోదు. ఏదండి ఇది? పాము దండ. ఆ గద్ద కలిసినటువంటి రెక్కినటువంటి ఆ కసి ఎలా నించుంది? కరిసేసిందే. పెళ్ళి లేదు, గిల్లి లేదని చెప్పండి. పెళ్ళి లేదు. పాపం ఆడు బండి పడేసాడు, చచ్చిపోయాడు. ఎందుకంత తీవ్రంగా వెంటనే చనిపోయారంటే తీవ్రంగా కలిసి ఉంటారు. ఎందుకని తీవ్రంగా? దాన్ని అంత తీవ్రంగా అది నో గ్యారంటీ. మనకు నో ఇంటికి పోయిందాక గ్యారంటీ లేనే. పోయినా వాళ్ళ ఇంటికి అంతకు ముందు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్న పడిన పాము వండుకోవడం
ఇంత బాగున్నాడు, నా పని నేను చేసుకుని తగ్గించుకొని వీళ్ళకి తిరిగి చూడను కూడా, దాని పని దాన్ని మన పని. గుర్తుపెట్టుకో, నిన్ను కాపాడేది నీ డబ్బు కానే, నిన్ను కాపాడేది నీ బలము కానే, నిన్ను కాపాడేది దేవుడు. ఆమేన్. ఆనందంతో చప్పట్లు కొట్టి ప్రభువు మనల్ని కాపాడేది ఎవరమ్మా? తెలియక చాలా మంది ఈ మందులలో పెట్టిపోతుంది. మందులు ఎట్టు బతికిస్తాయి నేను అంటే, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ మందులు లేకనా అమ్మా? కానే కాదు. అద్భుతం ఏంటో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళినా కాపాడే దేవుడు మనకు తోడుగా. ఈ మాట ఎవరు చెబుతున్నారు? దేవుడు యాకోబుతో, అదే దేవుడు నీతో కూడా చెప్పునుగాక. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎందుకని? ఆయన నిన్న నేడు నిరంతరము. కాబట్టి ఎప్పుడు ధైర్యపడకూడదు. దేవుడే మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనలని ఎంత అద్భుతం అంటారు, ఎంత అద్భుతం. యాకోబు కలగంటున్నాడు. ఆమె నువ్వు కలగంటున్నావా? ఇక్కడ కామ తలుపు వేయకుండా వచ్చింది ప్రార్థనకి. ఇంటికి కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది, అరే తలుపు వెళ్దామా అంటే ఏమంటారు సేవకుడు అనుకుంటూ తలుపేయలేదు, అన్నం కుక్క తింటదేమో, తలుపేయలేదు అన్నం అనుకుంటూ నిద్రపోయి. నువ్వు ఒక విషయాన్ని 100 సార్లు అనుకుంటే అలిసిపోయి ఏమవుతావు? మీకు ఎట్ట చెబితే అర్థం కాదు. ఎవరిని నన్ను గొడవాడితే తిట్టి 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 చివరికి ఏమవుతావు? అప్పుడు బ్యాటరీ అయిపోయి, బ్యాటరీ పవర్ అయిపోయి ఏమవుతావు? ఆ అమ్మాయి కూడా అనుకుని నిద్రపోయి అందరూ ఒకసారి ఆమెన్ అనేసరికి చాయ్ 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 అంటారు. నాన్న కుక్క తీసుకుపోతుంది. నాన్న అంటే కలగనింది, కుక్కొచ్చినట్టు చెప్పండి, అన్నం తింటున్నట్టు మెలకు వచ్చి చాయ్ చాయ్ చాయ్. ఏందమ్మంటే కుక్క తింటుంది. నాన్న నువ్వేడున్నావు, నువ్వేం కలగంటున్నావు? ఇట్లాంటి కళలు కనకూడదు మందిరంలో. నా బిడ్డలు ప్రభువా ఉన్నతంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి. నా బిడ్డలు ప్రభువా ఉన్నతంగా ఉండాలి. నా ఆరాధన ఉన్నతంగా ఉండాలి. నా ప్రార్థన ఉన్నతంగా ఉండాలి. ఇది నీ కళ ఉండాలి. ఆమె యాకోబు కలగంటుంటే దేవుడి నుంచి మాట్లాడతాడు. 15వ వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 28:15 ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడు. నేను నిన్ను అద్భుతం అద్భుతం. తర్వాత వచ్చిన ఇంకా మాట ఉందమ్మా. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటున్నాడు. మనకి ఏదైనా దేవుడు కలిచ్చాడనుకో, ఆమె ఆమె మనకు వాక్యం చెప్పాడు రవిబాబు గారు అమలాపురం. ఆయన ఒక రాత్రి కలగన్నాడు. ఊరంతటికి క్యూడ్ చేసే ఒక వ్యక్తి ఉంటే ప్రార్థన చేశాడంట. అయ్యా, ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడ వెళ్ళి గొడవ చేస్తున్నాడు, అతనిని మార్చయ్యా, లేకపోతే మమ్మల్ని అసలు ఇక్కడ లేకుండా ఇంకో చోటన పెట్టుకునేటట్టు చెయ్యి అని ప్రార్థన చేశాడు. ఆ రాత్రి చూపించాడంట దేవుడు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాడు చెప్పండి కంచెలో కదా మనకేడ ప్లేస్ అని చూపించాడు.
చూపించాడంట. ఉదయాన్నే ఆశ్చర్యపోయాము, దేవుడు ఎంత మాట చూపించాడు అనుకొని, సరే దేవుడు చూపించిన తిరుగు మనమైతే నమ్మోళ్ళం కాదులే, కానీ ఆయన గట్టిగా నమ్మి ఇక ఉదయం లేచి ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ 10:30 కూర్చున్నాడు. మనం వచ్చి బండి మీద ఇలా ప్రార్థన ఉందా లేదా? ఉందయ్యా ప్రార్థన. అది సౌండ్ తగ్గించి పెట్టు. అరే మేము ప్రార్థన పెట్టి సాయంత్రం 7కు రా, నువ్వు పోయేది 12కి, మధ్యాహ్నము అనుకున్నాడట మనసులో. అనుకొని సరేలయ్యా సాయంకాలం 7ంటికయ్యా ప్రార్థన, సౌండ్ ఎక్కువ వచ్చిందా నేను వస్తా. అయ్యా నువ్వు రాలేవయ్యా. ఏందో ఆ మాట అంటున్నావు? దేవుడు ఏదో చెప్తున్నాడు, అయ్యా నువ్వు రాలేవు చెప్పేశాడంట. ఇట్లాంటి నా దగ్గర పని చేయలే అని గొడవాడి వెళ్ళిపోయి 11:50 మరగాయ, అంటే చనిపోయాను. ఏమయ్యాడు? దేవుడు కలయిస్తమ్మా, అది మన జీవితాల్లో చెప్పాలి. బైబిల్లో మనం చూస్తాం, యేసేపు 17 ఏళ్ల వాడప్పుడు ఎన్నేళ్ళు కలగన్నా. సహోదరులు అందరూ వచ్చి ఆయనకు నమస్కారము పెట్టినారు. ఇది కూడా కలే. కలొస్తే ఆ సంగతి వాళ్ళ సహోదరులకు చెబితే వాళ్ళే నీ దగ్గర వచ్చి మేము నమస్కారం చేయాలి, వడవాడి పోట్లాడి బాయిలేసి బండెడు కంపేసి ఏదేదో చేశారు. 30 సంవత్సరాల కళ ఏమైంది? దేవుడు వాగ్దానం చేస్తుంది ఎన్నడు తప్పి. చదవండి ఆ మాటని. ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఈ అమ్మ ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. చెప్పడమ్మాయి బాగా చదువుతుంది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినోడు గనుక. మన దేవుడు ఎవరమ్మా? నమ్మదగిన దేవుడవు యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక కాచావయ్యా. నమ్మదగిన దేవుడు యేసయ్యా, నన్ను విడువక ఎడబాయక కాచావయ్యా. నన్ను మరుగని గొప్ప దేవుడా, నన్ను కాపాడిన కొండవు నీవే. నన్ను మరుగని గొప్ప దేవుడా, నన్ను కాపాడిన కొండవు నీవే. నమ్మదగిన దేవుడు యేసయ్యా, మన దేవుడు వాగ్దానం చేస్తే చెప్పాలి, ఖచ్చితంగా. అతను చనిపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళాడట 12 గంటలు. వెళ్ళి అమ్మా మీ ఆయన చాలా మంది ప్రార్థన చేస్తారు. రాత్రి దేవుడు చూపించాడు ప్రభా వద్దులయ్యా, కనికరించయ్యా, నేను ప్రార్థన చేస్తుంటే వచ్చి ప్రార్థన ఉందా పెడితే ఒప్పుకొని, సౌండ్ పెడితే ఒప్పుకొని అన్నాడు. జబ్బుందయ్యా ఈడికని చెబుతుందంట. గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర నువ్వు వాగ్దానం పొందుకో. ఆమె హాయిగా నిద్రపో. పర్వతములు తొలిగిన, మెట్టలు తట్టరిగిన, దేవుని వాగ్దానం తప్పి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? వాగ్దానం అయ్యా, అయ్యా నాకు ఒక హామీ అయ్యాని, ఈ మందిరంలో నీవు కలగని బయటికి వెళ్ళు. ఆమె ఏం చేస్తానన్న దేవుడు? నెరవేర్చుదాకా నిన్ను విడువని ఎంచుకోవా. ఇంకా చూడండి, అక్కడ అంటాడు దేవుడు, యాకోబు
నిద్ర తెలిసి నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఇప్పుడు చెప్పాలి. నిశ్చయముగా చెప్పండి. దేవుడు ఈ స్థలమందు చెప్పండి అమ్మా. ఇదే నీ ఇల్లైతే ఎంత ఆనందం, ఇదే నీ ఇల్లైతే యాకోబును దర్శించిన ఆ దేవుడు నిన్ను నన్ను కూడా ఈ మందిరంలో ఏం చేస్తాడు? దర్శిస్తాడమ్మా, దర్శిస్తాడు. కలగను ఆ కళ కూడా చెట్టెక్కినట్టు గోడెక్కినట్టుగా తెలుసా? నిచ్చెనేసుకుని ఆకాశము అంటే నువ్వు అడిగేవి ఉన్నతమైనవే అడగాలి, చిన్న చిన్న. అందుకని జార్జి మొన్నని ఒక గొప్ప దైవజనుడు అంటాడు, దేవుని నువ్వు గొప్ప అడుగు. ఆమె ఏమడగాలి? ఎందుకో తెలుసా? మన దేవుడు గొప్ప. చిన్న చిన్న అడగాల్సింది. ఇక డాక్టర్ సీట్ వచ్చేసరికంట అందరూ వచ్చి కాడికి, నీకు డాక్టర్ సీట్ రావటం ఏంది? ఏమని పాపం అన్యాయం చేసేదా, పాపం చేసేదా? ఆ మాట నీకు రావడం ఏంది, నీకు రావడం. వాళ్ళు చెప్పారంట, ప్రతి ఆదివారం మేము మందిరంలో ఈ ఒక్క ప్రార్థనే చేశాము. చప్పట్లు కొట్టి ప్రభువు దేవుడు ఆ ప్రార్థన ఏం చేశాడు? ఎంత కడుపు నిండిపోయి ఉంటాడు తల్లికి. అదే సంఘంలో అనేక మంది టీచర్ల కొడుకులు రాలా, డబ్బులున్న వాళ్ళ పిల్లలు సీటు వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి, కానీ ప్రార్థన వీళ్ళ దగ్గర అవి లేవు. కానీ ఏముంది? ఇప్పుడు మన దగ్గర ఏముండాలా? ఏం చేసుకుంటాం? వెనకటికి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు చావు ప్రార్థన చేయగానే 2 రూపాయలకి చేతులు పెట్టింది. ఆయన అన్నాడంటే 2 రూపాయలకి ఎంత ప్రార్థన జరుగుతాం, 2 రూపాయలకి ఎంత ప్రార్థన అవుతాను. ఆమె సామాన్యురాలుగా వచ్చిన కాడికి చేయవయ్యా. చూసారా? ప్రార్థన సమృద్ధిగా పెట్టుకున్నారు వాళ్ళు. దేవుని సమృద్ధి ఆశీర్వాదము ఆత్మీయ జీవితంలో మందిరపు బలిపీఠం ముఖ్యం. అందుకని ఉదయం లేగానే నువ్వు ఏళ్ళైతే అడగాదు ప్రార్థన. కొంతమంది అడ్డదిడ్డంగా బోధ చేస్తారు, నేను ఒప్పుకోను. నువ్వు ఏళ్ళైతే ఆడ ప్రార్థన కాదు, బలిపీఠము దగ్గరికి చెప్పాలి. నువ్వు ఏళ్ళైతే నీళ్ళు తాగుతావా? ఎక్కడ వేస్తే అక్కడ పాస్ పోస్తావా? పోయాం. తింటామా? తినాం. దానికి ఒక ప్లేస్ పెట్టుకున్నాం, అక్కడికి వెళ్తాం. ప్రార్థన కూడా దేవుని కలుసుకోవడానికి కూడా నీ ఇంటిలో ఏముండాలి? బలిపీఠ మందిరపు ప్రార్థన అంటే అడిగిన మోకరిలా, ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళి మోకరిలా. నీ ఇంటిలో అది మందిరపు బలిపీఠ. చదువు ఇంకొక మాట, 65వ కీర్తన. మా బైబిల్ తిరిగేది 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు నీ పరిశుద్ధాలయపు ఆలయము చేత నీ మందిరములో మేలు చేత మేము మందిరంలో ఏముందంటమ్మా? మేలుంది. ఆ మేలుతో దేవుడు మనలని మందిరానికి వచ్చి నువ్వు నేను మేలు పొందకపోతే నీకంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకెవరికి. చాలా మందికి తెలియకంటారు, అంటే తొందరపాటు వాళ్ళని. ఇంకేది చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, నీ ప్రార్థన అంతా లెక్క వేయబడుతుంది. ఆమె నీ కన్నీరంతా బుడ్డిలో దేవుడు దాస్తున్నా కదా. ఎన్నడు వ్యర్థము. కాబట్టి మన ఇంటిలో
మందిరపు బలిపీఠం కట్టుకుందుముగాక. మీకు విషయం చెప్పనా, కొందరు ఇళ్లలో అడుగు పెడితే దేవుని ఆత్మలో ఆనందించినంతగా ఉండింది. ఆమె కావాలండి. కొందరు ఇంటిలో అడుగు పెడితే అదొక ఆనందం, అదొక సంతోషం, అదొక సమాధానం. ఆస్తిని బట్టి కాదు, వారి అంతస్తును బట్టి కాదు, ఆత్మీయ స్థితిని బట్టి. ఆమె నేను చెప్పాను కదా, ఒక ఆయనకు 11 మంది పిల్లలు. పూర్వకాలం అంతేగా ఉండేది, 11, 12, 15 లెక్క పెడితే 20 అట్లుండేది కదమ్మా. 11 మంది అయితేనేమో సేవకుడు, పేద సేవకుడు. పాపం ఆ రోజుల్లో సేవకులు పెద్దగా ఉండేది, అయితే విశ్వాసం ఎక్కువ ఉండేది. ఒకడు వచ్చి, పెద్ద కొడుకు వచ్చి, నాన్న పలకలేదా చాప తీసుకుని. ఏం లేదు, పలకలేదని మనోడు చెబితే పలక రాసుకోవడానికి పలక పగిలిపోయింది నాన్న అని చెబితే చాప తీసుకుని. చాప వేసిన తర్వాత ప్రభువు చూడు ఏమని, పలకలేదు ప్రభు బడికి పోవడానికి అని ప్రార్థన చేయదు. సరే పోనీ 2 మాటలు చేస్తే వదులుతాడు కాదట్ల. ఎంతమందికి పలకలు లేవు వాళ్ళందరికీ చేయమంటాడంట ప్రార్థన. దేవదాసయ్య గారి దగ్గర అది ఒక క్రమం లేదు. అందరూ పలకలేని వాళ్ళందరి కోసం చేసి, బల్పం లేని వాడి కోసం చేసి, చొక్కా లేని వాడు ప్యాంటు అన్నీ చేసి, ఈసారి పలక లేకపోతే నాన్న దగ్గరికి పోయే పనే చావనైన చెప్తాను. నేను ఆగిపోయి చాప గంట ప్రార్థన నాకు వద్దురబ్బా. అలా ఆ కుటుంబం ఉంటే ఈనాడు ఆ కుటుంబం 11 మంది 11 చోట్ల మొదట కొద్దిగా ఉండేనము చెప్పాలి. తొదకు బెంగళూరులో ఆయన ఇంటికి నేను పోయాను. పోతే 4 ఎకరాల్లో ఇల్లు, స్కూలు, తోటలు. నాచిపల్లిలో కాదు, ఎక్కడ ఏడైతే 8 ఎకరాలు ఉన్నాం. ఆ 4 సెంట్లు ఉంటేనే ఎంతో. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, ప్రార్థన అది జరగాలి అంటే నీ ఇంటిలో మందిరం అనే బలిపీఠము కట్టుకో. ఆ ఇంట్లోకి వెళ్తే నెమ్మది ఉందయ్యా, ఆ ఇంట్లోకి వెళ్తే సమాధానం ఉందయ్యా, ఆ ఇంట్లోకి వెళ్తే వాక్యం కనపడిందయ్యా. ఇదే మందిరానికి సూచన. ఆమె అప్పుడు దేవుడు దిగొచ్చి నీ దగ్గరికి నువ్వు కనిన ప్రతి కళ నెరవేర్చును కాక. తర్వాత మాట చూడండి, ఈ స్థలం ఎంతో భయంకరము, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. మనం మందిరంలో ఏమవ్వాలి? భయపడాలి. చెప్పాలందరూ మందిరం అంటే ఏముండాలమ్మా? ఉందా భయం? ఇంత కరెక్ట్గా 9కి వస్తారా? భయం ఉందా? భక్తి ఉందా? ఎవరు ఎవరికి అరిస్తే పాదం అనుకుందాంలే, గోమేందో నన్ను బ్రతికించిన. భయం ఉండాలి. మందిరం అంటే నేను మరలా చెప్తున్నా, మందిరం అంటే గొప్ప భయం ఉండాలి. ఆమె ఎందుకో తెలుసా, ఇది భయంకరమైన స్థలము, సాధారణమైన స్థలము. డిగ్రీ అయిపోయింది, నేను ఇంటికి వచ్చే రోజు ఫంక్షన్ చేశాను. ఫంక్షన్ చేసిన తింటూ ప్రార్థన చేసుకొని పడుకోవటం మనకి ఇంక వేరే బట్టేయి. అందుకే దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు. ఆమె 1 గంటకు నేను ఎందుకంటే అక్కడ కేకలు, నవ్వులు, అరుగులు, ఆ పక్కన మాస్టరు పెద్ద మందిరం. ఏంటని నేను లేచిపోయి చూస్తే ఒక 5-6 కూర్చొని దేవుని ఆలయం మెట్ల మీద మందు పోసుకొని ఏమేంటియో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి తాగుతూ ఆనందిస్తా ఉన్నాను. అర్ధరాత్రి 1 గంట నేను వెళ్ళగానే కడుపులు మంది చెప్పాను, దేవుని మందిరం మెట్ల మీద అయ్యా మీరు తాగేది, ఎక్కడ లేదు స్థలం, చాలా తప్పు చేశారు అది ఇది అని అన్నాను కదా.
రిజల్ట్ వస్తే 6 ఫెయిల్ అయినారు. ఎందుకని? ఈ స్థలము భయంకరమే. వాళ్ళకి దేవుని మందిరం అంటే భయము. నువ్వు ఎక్కడికన్నా వెళ్తే చూసేది జనాలు, మందిరానికి వస్తే చూసేది దేవుడు. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ చూసేది ఎవరమ్మా? ఎంత భయభక్తులతో ఉండాలి, ఎంత భయం ఉండాలి మనకు మందిరం అంటే. యాకోబు అంటున్నాడు, అమ్మో ఈ స్థలం ఎంతో, చదవండి, భయంకరమైనది. ఎంతో భయము. భయపడ్డాడు యాకోబు. నువ్వు మందిరానికి భయపడుతున్నావా? మందిరానికి భయపడకూడదు, పనికి మనవాడు అంటాడు. మరి మంచోడు ఎందుకంటే నేను దేవునికి కూడా అమ్మ ఈడు తట్టుకొని పడి చచ్చిపోతాడు, దేవునికి భయపడ్డాడు. దేవుని మందిరం అంటే ఏముండాలి? మీ ఇల్లు ఆ మందిరపు బలిపీఠం కట్టుకో, అక్కడే ప్రార్థన చేయి, అక్కడే పడి ప్రాణం ఇచ్చిన చాలని కోరుకో. అక్కడే నీ దీవెనలన్నీ కొమ్మరించబడతాయి, చూస్తావు, అనుభవిస్తావు. నీ బిడ్డలు ఇసుక రేణువులంత విస్తారముగా విస్తరించబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఒకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకోండి. దానిలో ప్రార్థించండి.